ఇప్పుడు అక్కడ నుండి మిమ్మల్ని హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చినారు సార్? నేను మా ఎంఎఫ్ గారి రూమ్లో డిఎం గారు ఎస్టీఐ గారు నన్ను రెచ్చగొట్టి మాట్లాడినట్టు నేను టెంప్టేషన్ గురయ్యి నేను స్లో పోయి పడిపోయినాను. మా గ్యారేజ్ సిబ్బంది మా డ్రైవర్ కండక్టర్లు ఇక్కడ చేసినారు సార్. ఇక్కడ అంటే డాక్టర్లు చూశారు కదా, మరి చూశారు సార్. బీపీ రేజ్ అయిపోయింది, నువ్వు ఏం చేస్తున్నావు, ఏమి ట్యాబ్లెట్ చేసుకున్నావా, ఏం తిన్నావు అని అడిగారు. నేను ఇడ్లీ తిన్నానని చెప్పాను సార్. నాకైతే స్టంట్లు వేసుకున్నావు అంటే అవునన్నాను. వాళ్ళకైతే రిపోర్టు పరంగా అన్నీ చూశారు. నాకు మళ్ళీ 2DAకోకి రెఫర్ చేశారు. ఇప్పుడు సాయంత్రం అవుతుంది, తీసుకోరు. అది 2DAకో నేను ఆల్రెడీ మొన్ననే మెడికల్కి పోయి ఇచ్చినాను. దాంట్లో కూడా ప్రాబ్లం వచ్చింది. నేను ఎప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలతో నన్ను రెచ్చగొడతాను, నాకు టెంప్టేషన్ గురి చేస్తారు. నేను ఎంత ప్రశాంతతగా ఉద్యోగం చేసుకోవాలనే చేసుకొని ఇవ్వడం లేదు. నేనైతే ఇబ్బంది ఎవరు పెట్టను. నా అవసరాలకి అనుగుణంగా ఎప్పుడూ అడుగుతాను. కానీ తీరా నాకు ఆర్టిస్ట్లో ఎన్ని ఉన్నాయి ఎన్ని వాడుకోవడానికి నాకంత పేషెంట్, నేను హార్ట్ పేషెంట్ ఉన్నాయి. కానీ నేనైతే ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అక్కడ సంస్థ బాగుండాలా, ఇక్కడ ఉద్యోగరీత్యా సక్రమంగా నిర్వర్తిస్తున్నాను నేను. అయినా నాకు ఈ వేధింపులు వీళ్ళ వల్ల టార్చర్ ఉంది. ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్పారు మీకు? డాక్టర్ చేశారు, మీరు ఇక్కడ లేదు, అది 2DAకో కర్నూలు వెళ్ళండి, మీరు అక్కడ చేయించుకోండి. హార్ట్ ఏ విధంగా ఉందో, ఎంత పల్స్ కొట్టుకుంటుందో మనకైతే ఇక్కడ రిజల్ట్ రాదు. 2DAకో చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది. కర్నూలుకి రెఫర్ కార్డియాలజిస్ట్కి రెఫర్ చేశారు సార్. నేను కర్నూలుకి వెళ్తాను. రేపు మార్నింగ్ నేను అక్కడ ఉండాలి సార్, అడ్మిట్ అవుతాను సార్. ప్రభుత్వ ఆసుపత్రికి చెప్తున్నారా? లేదు సార్, నేను మాకు ఎక్కడైనా రెఫర్ చేసి EHS కార్డు ఉంది కాబట్టి నేను అక్కడే స్టంట్లు వేపించుకున్నాను. డాక్టర్ ప్రవీణ్ గారి దగ్గర పోతాను సార్. నేను మా ఆర్టీసీ అధికారుల దగ్గర లీవ్ కోసం పోయినాను. గత వారం రోజుల నుంచి అడుగుతున్నాను. ఇప్పుడు అధికారి దగ్గర పోతే తిప్పలేమో, స్పెషల్ ఉన్నాయి మనకి, శ్రీశైలం ఉన్నాయి, ఇవ్వలేమన్నారు. నాకు 27, 28 అవసరమని అడిగాను. కానీ నాకు ఆరోగ్యం బాగాలేదు సార్, నేను హార్ట్ పేషెంట్ని, ఏదైనా జరిగితే మీరే బాధ్యులు అన్నందుకు నా పైన రిపోర్ట్ రాసి మా మిగతా సిబ్బందితో సంతకాలు పెట్టి డిఎం గారికి పోయినారు. నేను అది తెలుసుకున్న తర్వాత డిఎం గారి వద్దకు నేను వెళ్ళాను. సార్ నా పరిస్థితి ఇట్లా బాగాలేదు అంటే, సిక్ చేసుకోవా, ముగ్గురు రూమ్లో వేసుకున్న మాటల్లో రెచ్చగొట్టి నాకు బీపీ రేజ్ అయ్యి కింద పడిపోయినాను. నాకు కోమలో నాకు ఏం మెలకోలేకున్నట్లు పడిపోయిన తర్వాత మా సిబ్బంది ఆర్టీసీ వర్కర్లు అందరూ కలిసి నాకు హాస్పిటల్కి చేర్చినారు. ఇది జరిగిన సంగతి. నా లీవ్ కోసం నన్నే భయపడిచి రిపోర్ట్ రాయడము, మేము ఉద్యోగం చేసుకోవాలా లేదా, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాం. నా పరిస్థితి ఉన్నది వాస్తవము, హార్ట్ పేషెంట్, స్టంట్లు వేయించుకున్నాను, దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా ఉన్నాయన్నా కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారు. నా ప్రాథమిక హక్కు, నా లీవులు నాకు ఇవ్వడానికి నాకు ఇబ్బంది కలిగిస్తున్నారు. నాకు డిఎం సార్ నా పరిధి కాదయా, బస్సులు తిప్పుకోలేదా, మీకు అనుకూలం ఉన్న టీఎల్ని, మీకు అనుకున్న ఎస్టీఎల్ని, మీకు అనుకూలం ఉన్న డిఎంని తెప్పించుకోండి, మేమైతే ఇవ్వలేమని ఆయన నన్ను రూమ్లో క్లాస్ తీసుకున్నాను. నాకు రెచ్చగొట్టినారు. నేను ఆల్రెడీ స్ట్రోక్ పేషెంట్ను, బీపీ రేజ్ అయ్యి నేను కింద పడిపోయినాను. నాకైతే మెలకోలేదు. మా గ్యారేజ్ సిబ్బంది, మా తోటి వర్కర్లు అందరూ నన్ను ఈ కండక్టర్ ఆరోగ్యం బాగలేకపోయినా కూడా విధి నిర్వహణ నిర్వర్తించాలి. అటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అధికారులు టార్చరు, వేధింపులు, వాళ్ళ పరిధి. నేను ఆర్టీసీ సంబంధించిన అధికారులనే అడిగాను కానీ 2 రోజులు లీవులు, నేనైతే వేరే వాళ్ళని అడగలేదు. ఈరోజు డ్యూటీలోనే ఉన్నారా మీరు? డ్యూటీ దిగినాను సార్. ఎక్కడికి, ఏ ఊరికి పోయినారు? నేను తెరనేతల్ నైట్ అవుట్ డ్యూటీ చేశాను సార్. ఏం చేస్తుంటారు? నేను డ్రైవర్ని. మీ పేరు? KM దౌలా, 425-720. ఎక్కడ చేస్తుంటారు డ్యూటీ? నేను ఆదం డిపో సార్. చెప్పండి సార్. సంవత్సరం క్రితము సౌరప్ప అనే కండక్టరు తనకు గుండె ప్రాబ్లం ఉంది, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది అని లీవ్ అడిగితే లీవ్ ఇవ్వలేకపోయినారు వాళ్ళు. ఆయన ఆ టెన్షన్ వల్ల ఆన్ డ్యూటీలోనే చనిపోవడం జరిగింది. ఆ టైంలో మేము ఎట్టి పరిస్థితుల్లో RM వాళ్ళు అందరూ వచ్చారు. మేము అప్పుడు కొంచెము అందరు కలిసి కొంచెం గడబడి చేస్తే ఇంతకుముందు ఇప్పుడు జరిగింది, ఇంతకుముందు తర్వాత జరగకుండా చూస్తామన్నారు. కానీ ఒకటిసారి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం,
ఈ ఆర్టీసీలో ఏ డిపార్ట్మెంట్లో లేని హరాస్మెంట్ మా ఆర్టీసీలో ఉంది సార్. మేము ఆల్రెడీగా ఒక సౌరప్ప కండక్టర్ను పోగొట్టుకున్నాము. ఈ దౌలా అనే ఈ డ్రైవర్ను మేము పోగొట్టుకోలేదు. భవిష్యత్తులో మీరు అధికారులు ఎట్లుండాలా, తల్లిదండ్రుల మాదిరి ఉండాలా. అంతేగాని మీరు హరాస్మెంట్ చేస్తే, రిపోర్ట్ రాస్తే చాలా ఇబ్బంది. ఆ విధంగా ఈయన దాంట్లో ఆయన ఆ కింద హార్ట్ పడిపోయినాడు. అంతేగాని మీరు భవిష్యత్తులో ఇట్లా జరగకుండా చూడాలా అని అధికారులను కోరుతున్నాం. అంతేగాని మీరు ఇట్లే చేస్తే మీ పై అధికారులకు మేము రిపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని మేము తెలియజేసుకుంటున్నాం సార్. నా పేరు అజీం ఖాను. నేను SWF రీజనల్ అధ్యక్షుడిని సార్. మాకు మాత్రము ఈ డిపో మేనేజర్ పైన, ఈ STI పైన, ఈ అధికారుల పైన ఏమాత్రము నమ్మకం లేదు. వీళ్ళంతా గొంతులు కోసేదానికి రెడీ ఉన్నారు. మేము గొంతులు కోసుకోవడానికి మేము రెడీ లేము. తిరగబడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైతే ప్రశాంతంగానే ఉన్నారు వర్కర్లు. భవిష్యత్తులో తిరగబడే అవకాశాలు ఉన్నాయి. మీరు మమ్మల్ని కనీసము మా లీవ్లు మాకు ఇవ్వండి. దౌలా చెప్పినట్లు మా లీవ్లు మాకు ఇవ్వండి. మేము లాస్ ఆఫ్ పే అయినా మేము భరించగలము. అంతేగాని మీరు శివరాత్రి అని, అది అని, ఇది అని మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకుని మీరు ఎట్లా నడుపుకుంటారో నడుపుకోండి, మీరు అధికారులు కదా అని మేము చెప్పదలుచుకున్నాం సార్. సార్, ఈరోజు మధ్యాహ్నం సమయంలో దౌలత్ అనే డ్రైవరు ఏదో మామూలుగా లీవ్ కోసం వచ్చేసి ఇక్కడ వాదోపవాదాలు జరిగి స్పృహ కోల్పోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. దీని గురించి ఏదైనా నమస్కారం అండి. నా పేరు మొహమ్మద్ రఫీక్. నేను డిపో మేనేజర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో KM దౌలా డ్రైవర్ గారు వచ్చారండి మా దగ్గరికి. ఏం నాన్న అని చెప్పి అడిగితే 2 రోజులు లీవ్ కావాలి సార్ అని అడిగినారు. నేను మీ STI గారి దగ్గర తీసుకో అని చెప్పాను. అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తర్వాత వచ్చారు మళ్ళీ. ఏం నాన్న అంటే ఏం లేదు సార్, నాకు 2 రోజులు లీవ్ ఇవ్వడం లేదు సార్, ఒకరోజే ఇస్తామన్నారు అని చెప్తే నేను మా ట్రాఫిక్ ఇన్ఛార్జ్ రాఘవేంద్రతో కూడా విషయం కనుక్కుంటే అతను 2 రోజులు అడిగాడు. 27, 28 కారణాలు ఏంటంటే పెళ్ళి మరియు దినకర్మలు ఉన్నాయి, దానికి అటెండ్ కావడానికి అడిగినారు. శ్రీశైలం స్పెషల్ ఆపరేషన్స్ దృష్టిలో పెట్టుకొని నేను ఒకరోజే ఇస్తాను అని చెప్పినారు. దానికి సదరు డ్రైవర్ గారు నేను హార్ట్ పేషెంట్ని, ఏదన్నా జరిగితే మీరే బాధ్యులు అవుతారని బెదిరించినట్టుగా కూడా సమాచారం వచ్చింది. దాని విషయం మేము చర్చిస్తూ ఉండగా దౌలా గారు మళ్ళీ మా దగ్గరికి వచ్చినారు. వచ్చేటప్పుడు నేను అతనికి, బాబు నీ ఆరోగ్య సమస్యల మీద లీవ్ కావాలంటే ఎన్ని రోజులైనా 2-3 నెలలు లీవ్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధము. మళ్ళీ నీకు మెడికల్ ఎయిడ్ పంపించడానికి కూడా ఏదన్నా డాక్టర్ గారికి రెఫర్ చేసి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పడానికి కూడా మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము. ఇప్పుడే వెళ్తామో వెళ్ళు, రాసి పంపిస్తానని కూడా చెప్పినాను. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు అతను కింది పడిపోవడం జరిగింది. వెంటనే నేను బస్సు అరేంజ్ చేసి జనరల్ హాస్పిటల్కు అతనికి తరలించడం జరిగిందండి. అంటే మన ఆర్టీసీ బస్సులోనే అక్కడికి జనరల్? అవునండి, నేనే ఇక్కడ నుంచి బస్సు అరేంజ్ చేయించి మా డ్రైవర్ గారితోనే మా స్టాఫ్తోనే అతన్ని జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగిందండి. అక్కడ వెళ్ళినాక అతనికి ECG, BP అన్నీ చెక్ చేసి కొద్ది BP ఎక్కువ ఉంది, మిగతావన్నీ ECGలో గుండె సంబంధించిన సమస్యలు కూడా నార్మల్గా ఉన్నాయని తెలిసింది. బట్ కింద పడినాడు కాబట్టి హెడ్లో, బ్రెయిన్లో ఏదన్నా ప్రాబ్లం ఉందేమో, MR స్కానింగ్ తీయాలని తెలియవస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ పిలిపించి అతను అప్పచెప్పి వాళ్ళ పిల్లలతో కూడా నేను మాట్లాడడం జరిగింది, వాళ్ళ అబ్బాయితో కూడా. బాబు ఏదన్నా మెడికల్ ఎయిడ్ కోసం ఏ సహాయం కావాలంటే కూడా మేము చేయడానికి, మీకు ఇప్పేయడానికి కృషి చేస్తాము. మీ ఫాదర్ హెల్త్ కార్డు కూడా తీసుకురండి, మీరు ఎప్పుడు వెళ్తారో చెప్పండి, నేను అక్కడ మా మెడికల్ ఆఫీసర్ ద్వారా నేను తగిన చికిత్సకు ఏర్పాటు చేపిస్తానని కూడా చెప్పడం జరిగిందండి. లీవ్ విషయంలో మాకు సహకరించడం లేదు. గతంలో కూడా సిబ్బంది ఇలాగే ప్రాణాలు కోల్పోయాడు. మేము ఇంకొకరిని ఇలా కోల్పోకూడదు అనుకునే ఉద్దేశంతో మేము ముందుగానే జాగ్రత్త తీసుకుంటున్నామని పక్కన యూనియన్ నాయకుడు కూడా అడిగాడు సార్. దాని విషయంలో ఏంటంటే ఆరోగ్య సమస్యల విషయంలో కుటుంబ సభ్యులకు కానీ తనకు కానీ ఆరోగ్య సమస్యల మీద ఎవరన్నా లీవ్ కోసం వస్తే దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అట్లాంటి లీవ్లు గ్రాంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే శ్రీశైలము మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముందున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా
ఆరోగ్య సమస్యల మీద అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఇస్తున్నామండి. దాంట్లో ఏమాత్రం ఆలస్యం చేయడం లేదు. పెళ్ళిళ్ళ కోసం వచ్చినప్పుడు వాళ్ళకి తగినన్ని లీవ్లు ఇస్తున్నాము. మిగతా తీర్థయాత్రలకు దానికి మాత్రం కొన్ని ఆంక్షలు పెడుతున్నాము. ఎందుకంటే స్పెషల్ ఆపరేషన్స్ ప్రయాణికుల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. ప్రయాణికులకు స్పెషల్ ఆపరేషన్స్, బ్రహ్మోత్సవాలు ఉన్నప్పుడు కొంత కంట్రోల్ చేసి ప్రయాణికుల సౌకర్యార్థమే మేము ఇదంతా చేస్తున్నామండి. ఆరోగ్య సమస్యల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడడం లేదు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వెంటనే లీవ్లు స్పందించి లీవ్లు ఇస్తున్నామండి. సార్ మీకు గుడ్ నైట్ సార్. చెప్పాను కదండి, నా పేరు మొహమ్మద్ రఫీక్ అండి, ఆర్టీసీ డిపో మేనేజర్ ఆదోని అండి.